హలో ఎవ్రీబడి, ఎలా రాస్తున్నారు? ఆస్టాక్స్కి స్వాగతం. నా పేరు మల్లికార్జునరావు, మీ హ్యాండ్ రైటింగ్ ఫ్రెండ్. ఐఎమ్ యువర్ హ్యాండ్ రైటింగ్ ఫ్రెండ్. ఐఎమ్ ఎ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్. ఐఎమ్ ఎ క్యాలిగ్రాఫర్. ఐఎమ్ ఎ గ్రాఫాలజిస్ట్. దీంట్లో కొన్ని పదాలు మీకు అర్థమయ్యాయి, కొన్ని పదాలు అర్థం కాలేదు. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే చాలా అందంగా రాస్తారేమో, వీళ్ళు అద్భుతంగా రాసేస్తారేమో, వీళ్ళనే హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ అంటారేమో అనుకుంటారు. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ఈజ్ నాట్ ఎ పర్సన్ హూ రైట్స్ వెరీ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అంటే చేతి రాతను చూసి వాళ్ళ మనస్తత్వాన్ని విశ్లేషించే వాళ్ళని హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ అంటారు. మరి అందంగా రాసే వాళ్ళని ఏమంటారు? క్యాలిగ్రాఫర్స్ అంటారు. సో క్యాలిగ్రఫీ అంటే చాలా బ్యూటిఫుల్గా రాయడం, చేతి రాతను బట్టి మనస్తత్వాన్ని అర్థం చేసేసుకునేదాన్ని గ్రాఫాలజీ అనడం. మీ చేతి రాత మీ మనస్తత్వానికి అద్దం. అద్దం ఎప్పుడూ అబద్ధం ఆడదు. మనం ఎలా ఉంటామో సరిగ్గా అలాగే చూపిస్తుంది. ఏ రంగులు వాడతామో ఆ రంగులే సరిగ్గా అద్దంలో కనపడతాయి. అద్దం అబద్ధం ఆడదు, గ్రాఫాలజీ కూడా అబద్ధం ఆడదు. ఈ గ్రాఫాలజీ అనేది మీ మనస్తత్వానికి అద్దం కాబట్టి ఈ గ్రాఫాలజీలో సూచించిన స్ట్రోక్స్ని, అంటే హ్యాండ్ రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ సర్టన్ స్ట్రోక్స్. ఒకసారి చెయ్యేలా వస్తుంది, ఒకసారి చెయ్యేలా వస్తుంది, ఒకసారి చెయ్యేలా వస్తుంది, ఒకసారి చెయ్యేలా. సో ఈ రకరకాల యాంగిల్స్లో మన చేతిని మూవ్ చేసి కొన్ని స్ట్రోక్స్ని యాడ్ చేసి క్లబ్ చేసి ఆ కాంబినేషన్తో కొన్ని లెటర్స్ని క్రియేట్ చేస్తాం. లెటర్స్ యొక్క కాంబినేషన్తో కొన్ని వర్డ్స్ క్రియేట్ చేస్తాం. వర్డ్స్ కాంబినేషన్తో సెంటెన్సెస్ అయిపోతాయి. సెంటెన్స్ కాంబినేషన్తో పారాగ్రాఫ్స్ అయిపోతాయి. సో ఓవరాల్గా టెక్స్ట్ మీ ముందు ఉంటుంది. సో దానికి ముందుగా ఉండవలసింది ఒక స్ట్రోక్, బేసిక్ స్ట్రోక్. ఆ బేసిక్ స్ట్రోక్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. చేతిరాత మన మనస్తత్వానికి అర్థం కాబట్టి ఆ చేతిరాతలో ఉండే స్ట్రోక్స్ని బేస్ చేసుకుని మన మంచి లక్షణాలు, చెడు లక్షణాలు తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది సైన్స్, కాబట్టి ఇట్స్ నాట్ ఎ వేగ్ స్టడీ, ఇట్స్ డెఫినెట్లీ ఎ సైన్స్. ఆ అద్దం లాంటి ఆ స్టడీని మనం చాలా జాగ్రత్తగా వాడుకుందాం, పగిలిపోకుండా చూసుకుందాం. ఈ సైన్స్, గ్రాఫాలజీ అనే సైన్స్ చేతిరాతకి మనస్తత్వానికి ఉన్న లక్షణాలను చెబుతూ ఉంటుంది. కాబట్టి ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ యూ సడన్ చేంజెస్ ఇన్ యువర్ హ్యాండ్ రైటింగ్. మీ చేతిరాతలో చేసుకోవాల్సిన కొన్ని మార్పులు నేను చెప్తాను. తెలుగు భాష రాసినప్పుడు ఒక అక్షరానికి ఆ లింక్ ఉండదు, జాయినింగ్ ఉండదు, విడివిడిగా రాస్తాం. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీ, మలయాళం, జోధ్పురి, మణిపురి, ఫ్రెంచ్, జపనీస్ ఏ భాష రాసినా ఒక ఇంగ్లీష్ తప్ప ఏ భాషలో అయినా సరే మీ పదం రాసేటప్పుడు ఒక అక్షరం రాసి చేతిని పైకి లిఫ్ట్ చేసి ఇంకో అక్షరం రాసి ఇలా ప్రతి లెటర్కి విడివిడిగా రాసేస్తూ ఉంటాం. అదే ఇంగ్లీష్లో చూసారా, కలిపి కూడా రాయొచ్చు. కలిపి మాత్రమే రాయాల్సిన అవసరం లేదు, విడిగా కూడా రాయొచ్చు, కలిపి కూడా రాయొచ్చు. విడిగా రాస్తే అక్షరాలని ప్రింట్ అంటారు, కలిపి రాస్తే దాన్ని కర్సివ్ అంటారు. ఈ రెండు చాయిసెస్ ఉంటాయి. అయితే నేను ఇప్పటి వరకు ఒక 5 లక్షల చేతిరాత నమూనాలని గమనించాను. ఈ 5 లక్షల శాంపిల్స్లో 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ నెయిదర్ రైటింగ్ ప్రింట్ నార్ రైటింగ్ కర్సివ్. ప్రింట్ రాసేటప్పుడు తెలియకుండానే మధ్యలో అక్షరాలను జాయిన్ చేసేస్తూ ఉంటారు. కర్సివ్ రాసేటప్పుడు మధ్యలో తెలియకుండానే అక్షరాలను బ్రేక్ చేసేస్తూ ఉంటారు. ఇది తప్పు అని చెప్తోంది శాస్త్రం. రాస్తే ప్యూర్గా నాన్ కర్సివ్ రాయండి, లేదా రాస్తే కర్సివ్ రాయండి. మీ చేతిరాత మీ మనస్తత్వానికి అర్థం. రెండింటిని క్లబ్ చేసేసారంటే యు ఆర్ అ వెరీ ఫ్లెక్సిబుల్, యు ఆర్ అ ఫికల్ మైండెడ్ కైండ్ ఆఫ్ పర్సన్. సో ఎప్పుడు రెండింటిని క్లబ్ చేయకండి. ఎస్పెషలీ నేను 4 అక్షరాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1 ఎఫ్, బి, ఆర్, జెడ్. ఈ 4 అక్షరాలు టోటల్గా డిఫరెంట్ అయిపోతాయి నాన్ కర్సివ్లో, కర్సివ్లో. మీరు రాసే బి నాన్ కర్సివ్లో వేరే ఉంటుంది, కర్సివ్లో వేరే ఉంటుంది. ఎఫ్ వేరుగా ఉంటుంది, ఆర్ వేరుగా ఉంటుంది, జెడ్. ఏఎం, ఎల్ అయితే ఆటోమేటిక్గా కొంచెం కనెక్షన్ ఉంటుంది, ఎక్కడో కొంచెం రిలేషన్ కూడా ఉంటుంది. కానీ ఈ లెటర్స్లో మాత్రం ఎక్కడ డిఫరెన్స్ చాలా ఉంటుంది, ఎక్కడ రిలేషన్ మీకు కనపడదు. దే ఆర్ బి, ఎఫ్, ఆర్, జెడ్. వీటిని గమనించుకుంటూ కర్సివ్ రైటింగ్లో నాన్ కర్సివ్ లెటర్స్ని తీసుకురాకుండా, నాన్ కర్సివ్లో కర్సివ్ లెటర్స్ని తీసుకురాకుండా జాగ్రత్తగా చెక్ చేయండి. దిట్స్ ద ఫస్ట్ థింగ్. సైకలాజికల్ ఎన్హాన్స్మెంట్ కోసం మీరు మానసికంగా వికాసం పొందడానికి ఆ రైటింగ్ స్టైల్ని ఒకదానికి స్టిక్ అవ్వండి ఫస్ట్. మీరు చూడండి, లాస్ట్ వీక్ రాసింది, నిన్న రాసింది, ఒక 10 రోజుల క్రితం రాసింది, లాస్ట్ ఇయర్ రాసింది, ఒక 15-20 పేజీల మ్యాటర్ మీరు పెట్టి చూడండి. కర్సివ్ రాసేవాళ్ళు విడివిడిగా రాయడం, నాన్ కర్సివ్ రాసేవాళ్ళు అక్కడక్కడ జాయిన్ చేయడం ఉంటుంది. మీరు ఆశ్చర్యపోతారండి. ఈరోజు నుంచి చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. ఖచ్చితంగా డిఫరెన్సెస్ తీసుకురండి. ఆ నాన్ కర్సివ్ అయితే టోటల్గా నాన్ కర్సివ్, కర్సివ్ అయితే టోటల్గా కర్సివ్ హ్యాండ్ రైటింగ్. కర్సివ్ కరెక్టే, నాన్ కర్సివ్ కూడా కరెక్టే. ప్రింటింగ్ ఈజ్ నాట్ రాంగ్, కర్సివ్ ఈజ్ నాట్ రాంగ్, రెండు ఓకే.
కొంచెం ఎక్కువ బెనిఫిట్. రీసెంట్గా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే కలిపి రాత రాయడం చాలా చాలా మంచిది. అలాగే నాన్ కర్సివ్ కూడా రాయొచ్చు. కలిపి రాత తెలియని దేశాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. అసలు ఒక అక్షరాన్ని ఇంకో అక్షరంతో ఎలా జాయిన్ చేసి ఇంగ్లీష్లో రాయాలో కూడా తెలియని దేశాలే ఉన్నాయి. కాబట్టి ప్రింట్ రాయడం తప్పేం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ని లెజెండ్ అని రాయమంటే LEG తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి END అని రాశాడు. అంటే ప్రతి లెటర్కి లిఫ్ట్ చేస్తారు కాబట్టి ఆ లెజెండ్ అనే వర్డ్ కాస్త అది లెగ్ ఎండ్ లాగా కనబడిపోయింది. అలా అవ్వకుండా ఉండాలి అంటే నాన్ కర్సివ్ రాసినప్పుడు ఈక్వల్ స్పేసెస్ ఇవ్వాలి. కర్సివ్ రాసినప్పుడు ఎక్కడైనా మధ్యలో అన్వాంటెడ్ గ్యాప్ వచ్చినా, కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చినా ఆ కనెక్షన్ వల్ల ఆ వర్డ్ లాగా ప్రస్ఫుటంగా కమ్యూనికేట్ చేయగలుగుతాం. కర్సివ్ రైటింగ్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ లెటర్ నుంచి లాస్ట్ లెటర్ వరకు ఆ వర్డ్ని జాయిన్ చేస్తూ రాస్తాం. కాబట్టి చేతి రాతకి మనస్తత్వానికి ఉన్న రిలేషన్, సంబంధాన్ని చెప్తూ గ్రాఫాలజిస్టులు ఏమంటారంటే ఫస్ట్ లెటర్ నుంచి లాస్ట్ లెటర్ వరకు జాయిన్ చేస్తున్నారు కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయానికి చిట్ట వరకు మీరు కట్టుబడగలిగి ఉంటారు. వీ కాల్ ఇట్ యాజ్ పర్సీవరెన్స్. ఒక లక్ష్యం పెట్టుకుని మధ్యలో వదిలిపెట్టకుండా ఎన్ని ముళ్ళున్నా, రాళ్ళున్నా, జారిపోతూ ఉన్నా, ఆరోగ్యం కొంచెం పాడైపోయినా, డబ్బులు తక్కువగా ఉన్నా, చుట్టుపక్కల మీకు సహకరించే వ్యక్తులు తక్కువైపోయినా చాలా ధైర్యంగా నిలబడి లక్ష్యం వైపు మాత్రమే మీరు మొగ్గు చూపి చివరి వరకు వెనకడుగేయకుండా ముందడుగు వేయడాన్ని పర్సిస్టెన్స్ అంటారు. ఆ స్టికిటివిటీ ఉండాలి. మధ్యలో క్విట్ చేయకుండా ఉండాలి. విన్నర్స్ నెవర్ క్విట్ అండ్ క్విటర్స్ నెవర్ విన్ అంటారు. అలాంటి ఒక అద్భుతమైన లక్షణాన్ని మీరు పుణికిపుచ్చుకోవాలంటే, చేతి రాత ద్వారా మీరు అద్భుతమైన లక్షణాన్ని పొందాలి అంటే కర్సివ్ ప్రాక్టీస్ చేయండి. కర్సివ్లో ఇంకొక అద్భుతమైన లక్షణం ఉందండి. మీరు నాన్ కర్సివ్లో బీ రాస్తే పైనుంచి మొదలవుతుంది, మీరు గమనించండి. అదే కలిపి రాతలో బీ రాస్తే కింద నుంచి మొదలవుతుంది. ఎల్ రాసి చూడండి, నాన్ కర్సివ్లో పైనుంచి మొదలవుతుంది, కర్సివ్లో కింద నుంచి మొదలవుతుంది. అంటే మన జీవితంలో కింద నుంచి పైకి అడుగడుగునా స్టెప్ బై స్టెప్ పైకి రావాలి. కాబట్టి అలా కింద నుంచి ఏ రాసినా సరే కింద నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది ఏ, అదే నాన్ కర్సివ్లో రాస్తే పైనుంచి స్టార్ట్ అవుతుంది. ఒక మంచి క్వాలిటీ డెవలప్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి రీసెంట్లీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రూవ్ చేసింది. కాబట్టి ట్రై టు రైట్ ఇన్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్. గ్రాఫాలజీలో ఒక పెద్ద సజెషన్ అది. బట్ డోంట్ మిక్స్ అప్ బోత్. ఆ మిక్స్చర్ చేసి సెమీ కర్సివా, సెమీ నాన్ కర్సివా అని తెలియకుండా ఒక స్టైల్లో రాయండి. వీలైతే బెటర్ కర్సివ్, గో ఫర్ కర్సివ్ రైటింగ్. ఈ కర్సివ్ రాసేటప్పుడు చాలామంది ఒక లెటర్కి ఇంకో లెటర్కి సంబంధం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ N and U ఒకేలాగా రాస్తారు. వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాంప్లెక్స్ పీపుల్, చాలా చాలా టఫ్గా ఉంటారు. వీళ్ళతో 3 నెలలు మీరు పరిచయం చేసిన, 6 నెలలు, 2-3 సంవత్సరాల పరిచయం ఉన్నా సరే ఆ మనస్తత్వాన్ని మనం సరిగా పసిగట్టలేం. వీళ్ళు ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారో మనకు తెలుసుకోలేం. సో అలాంటి అది మంచి లక్షణం కాదు. యాక్చువల్లీ మీ దగ్గర పీపుల్కి మీరు అర్థమైతేనే మీకు వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారు. కాబట్టి ట్రై టు బీ లైక్ ఎ ఓపెన్ బుక్ టు ద పీపుల్ దోస్ ఆర్ వెరీ క్లోజ్ టు యూ. చాలా దగ్గర వాళ్ళకి తెరిచిన పుస్తకం లాగా ఉండాలి మీరు. అలా ఉండాలి అంటే N లాగా ఉండాలి, U లాగా ఉండాలి, RS తేడాలు లేకుండా రాయగలగాలి. ఇప్పటికీ చాలామంది చేతిరాతలో ఈకి సీకి తేడాలు కనపడవు. ఎంతోమంది NU ఒకలాగా M ఒకలాగా ఉంటే ఆ Mలోనే NUకు చూసుకోవచ్చు, NUలోనే M మనం చూసుకోవాలి. అలా కాకుండా NU క్లియర్గా ఉండాలి, M క్లియర్గా ఉండాలి. ఎంతోమంది హ్యాండ్కి Nకి Hకి తేడా లేకుండా రాస్తారు. అలాగే మీరు చూస్తే కర్సివ్లో Bకి Fకి పెద్దగా డిఫరెన్సెస్ ఉండవు. అలాగే మీరు చూస్తే అలా O and E చాలాసార్లు ఆ ఓలు ఈలు చాలా దగ్గరగా, ఏ కూడా AOE మీరు చూస్తే అదిముకుపోయినట్టుగా రాసిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా రిట్రేస్డ్ లెటర్స్ రాసిస్తూ ఉంటారు. దిస్ పర్టికులర్ ట్రైట్ షోస్ నారో మైండెడ్ నేచర్. టెక్నికల్గా మేము సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ అంటాం వీళ్ళని. ఈలో కానీ ఓలో కానీ ఇలా అదిమేసినట్టుగా రాయకుండా కొంచెం క్లియర్గా OAE రాసినప్పుడు చాలా క్లియర్గా రాయండి. మనస్తత్వాన్ని ప్రేరేపిస్తుంది. చాలా మంచి పాజిటివ్ లక్షణాలను కూడా మీరు పుణికిపుచ్చుకోవచ్చు. చేతిరాతకి మనస్తత్వానికి ఇంత సంబంధాన్ని పసిగట్టి గ్రాఫాలజిస్టులు, ప్రపంచ ప్రఖ్యాత సైకాలజిస్టులు, డాక్టర్సు ఈ స్టడీ చేశారు. కాబట్టి ఈ స్టడీని బేస్ చేసుకుని మనం లబ్ధి పొందాలి అంటే నెగటివ్ ట్రైట్స్ని మన చేతిరాతలోంచి తీసేసి పాజిటివ్ ట్రైట్స్ని మన చేతిరాతలో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మై అని రాసినప్పుడు చాలామంది వై కిందకు వదిలేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. వైకి ఖచ్చితంగా పైకి రావాలి. ఐ రాసినప్పుడు చొక్క చాలా దూరంగా పెట్టేస్తూ ఉంటారు. ఐని చాలా దగ్గరగా రాయండి. ఐ డాట్ పెట్టినప్పుడు ఐ డాట్ని టిటిల్ అంటారు. ఐ డాట్ చాలా దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా మెమరీ లూజ్ అయిపోతుంది. అంటే అబ్జర్వేషన్ స్కిల్స్ తక్కువైపోతాయి. దేని మీద అయితే మీరు ఫోకస్ చేయరో, కాన్సన్ట్రేషన్ చేయరో, అబ్జర్వ్ చేయరో గుర్తుండే ఛాన్సే లేదు. ఇక ఐ మీద డాట్ దూరంగా పెడుతున్నారు అంటే అబ్జర్వేషన్ స్కిల్స్ తక్కువైపోతున్నాయి అండ్ మెమరీ మీకు తక్కువ ఉంది అని అర్థం.
ఐ డాట్ని దగ్గరగా చేసి చూడండి. 21 days అలాగే ప్రాక్టీస్ చేయండి. యూ విల్ స్టార్ట్ ఎన్హాన్సింగ్ యువర్ మెమరీ స్కిల్స్ ఆల్సో. ఈ ప్రోగ్రామే ఈ స్కిల్స్ని బేస్ చేసుకునే ప్రోగ్రామ్ కాబట్టి ట్రై టు రైట్ ఆ మనస్తత్వాన్ని డెవలప్ చేసుకునే ట్రైట్స్ అన్నింటినీ పుణికిపుచ్చుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. 21 days కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి. సైంటిఫిక్గా తయారవుతుంది. అలాగే మీ మనస్తత్వంలో కూడా బోల్డ్ అన్ని మెరుగులు మీరు దిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైట్